సరిగమ విన్నావా చెత్త మర్చిపోయి అలా మీ పెళ్లి రోజు కదా అలా పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక మీకోసం ఇద్దరు కోసం నేను ఏం చేసాను తెలుసా, తీయని విడుకు చేసుకోవడం కోసం డైరీ మిల్క్ శాఖ ఇచ్చాను. ఇవ్వక ఏమన్నా వండించుకొస్తావేమో అనుకున్నాను. వండుతానికి నువ్వు ఇదేంటి మీ ఇంటికి వస్తే నువ్వు వండాలి కానీ నేను వండుతానేంటి అక్క. మీరు కదా ఇవాళ పెట్లా నేనంటే తెచ్చాను తీయని వేడికి చేసుకోవడానికి. మీరు ఏదన్నా తీయని వేడికి చేయండి. తీయని వేడికి తిని పెడతాను. ఒక గ్లాస్ పప్పు అయితే వేసాను. తీయని వేడికి కావాలంటే బూరెలు చేస్తాను. పప్పు అయితే వేసాను అన్నప్పటికీ నాకు అర్థమైపోయింది బూర్లు. కానీ చిన్నప్పుడు ఇంకో మన పెద్దమ్మ ఉండదు కదా బూరు బొగ్గలదే జయలక్ష్మణి వారు ఇంకో చూడు బొగ్గలు చూడు ఎంత బూరు బొగ్గలాగా ఉన్నాయి. నా బొగ్గలు కూడా ఎందుకులే కానీ తీయని వేడిగా అబ్బాయి మా అక్క పెద్దగా ఉంటాయి. చెప్పేదంటవా తీయని వేడికి కావాలంటే బూరెలు వేస్తా. మామూలుగా కొంచెం కారం కారంగా ఏమన్నా కావాలంటే గారెలు వేస్తా. ఏ వేడికి కావాలి? నాకు ఎక్కువ బూరెలు ఇష్టం. అది కూడా పప్పు పప్పు బూరెలు ఇష్టం నాకు. పప్పు బూరెలు చేస్తానే. ఓకే చెయ్యక తిందమే. ఇది కూడా రెడీ చేసేస్తాను కదా. తీయని వేడికి చేసుకుందామా అక్క నువ్వు కూడా తినాక వేడుక తినా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను తిను. ఇవాళ మళ్ళీ మామూలు రోజా ఇవాళ ప్రేమికులు తినోత్సవం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గ్రేట్ అండి. మీరా 2013 మొత్తం పెట్టుకున్నారా మీరు? మామూలుగా మొత్తం వచ్చింది మీకు? బా వచ్చింది అంటే అది 2013లో ఫిబ్రవరి 14 గట్టి ముహూర్తం అంట. ఫిబ్రవరిలోనే ముహూర్తం పెట్టడానికి వెళ్తే ఆయన ఆ రోజు పెట్టారు. గ్రేట్. ఎవరికోగాని రాదా మొత్తం అది చూపించగానే హ్యాపీగా ఎంత కనులుగా జరిగిందా ఆ రోజుల్లో? అలా గ్రాండ్ గా జరిగింది పెళ్లి. మరి ఆ రోజుల్లో లెక్క నేను కాక మన సంవత్సరం అంటే. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయినాయి పెళ్లి. మామూలు అదే గోరింత కట్టుకున్నాడే అమ్మంగా. పాతకాలం అంటున్నారు కదా, పాతకాలం పద్ధతిలో జరిగింది. అవును బాగా జరిగింది. అదేంటది ముత్యాల మండపం. ముత్యాల మండపం టాక్సీ. జనాలు బాగా వచ్చారు. బాగుంది బాగా జరిగింది అంతను. యాన మొత్తం మీద అయితే నాకు ఇష్టమే పప్పు బూర్లు వేస్తున్నాక అయితేనే వేసే తినేస్తాను. ఇంకో అంతే ఊర్లు గంపలో పడాలి. గంపడైనప్పుడు గ్లాస్ పప్పు నువ్వు ఎలా లెక్క వేసుకున్నా అంటే బూర్లు వేసో తన్నాలా అక్కలేదు. నువ్వు బూర్లు గంప ఎక్కడెట్టో అక్కడ చూసుకుని నేను వెళ్ళి పడిపోతాను. ఎలా లెక్క వేసుకున్నా నేను డజన్ తగ్గకుండా తినేస్తాను. నేను బూర్లు అంత ఇష్టం నాకు పప్పు బూర్లు అంటే. డజన్ కాకపోతే వేసిన తిను. అసలు ఎంత ఎన్ని తింటావు అని తిను. అలా ఒక్క మా ఎక్క మంచిది. బూర్లు బూర్ల కోసం నేను ఒక 5 గంటల ముందే అంటే పొద్దున్న తెల్లారగానే 5 గంటలు ఆ టైంకి ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను. మామూలు కొంతమంది ఏంటంటే దోశల పిండిలాగే అండి, మనం పైన సోపు దోశల పిండిలాగా తయారు చేసుకోవాలి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకుంటారు. అలా చేసుకోవచ్చు. నేనేంటంటే పప్పు ఒకటి వేసుకున్నాను. దీనిలో బియ్యం పిండి కలుపుకుంటాను అనమాట. బియ్యం పిండి ఉంది ఇంట్లో నాకు. 2 గ్లాసులు బియ్యం పిండి కలుపుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పొట్టుపప్పు నానబెట్టుకున్నానండి. కావాలనుకుంటే మీరు మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. పొట్టులేనివి వస్తున్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇదండి టేస్ట్ బాగుంటుందండి. బూరు మనకి రోట్లో రుబ్బుకుంటాం కదా, టేస్ట్ బాగుంటుంది అనమాట. గుల్లగా వస్తాయి క్రిస్పీగా. ఇలా కడిగేసుకుని పొట్టు అంతా తీసేసుకుని నీట్గా దీన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్. అలాగే మనం లోపల పూర్ణం కోసం శనగపప్పు కూడా నేను 1 కప్పు శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. కొంచెం నానితే ఒక అరగంట నానితే తొందరగా ఉడికిపోద్ది అనమాట. అందుకని నానబెట్టేసాను ఆల్రెడీ. అది కూడా చూపిస్తాను. పొయ్యి వెలిగించేస్తున్నానే. వెలిగించి మరి ఉప్పుడు పెడతావా? ఏదో హెల్ప్ చేస్తే తొందరగా అయిపోద్ది. సహాయం చెయ్యమ్మా. మాది సహాయనిధి. నా పేరు కరుణానిధిలో సహాయనిధి. ప్రసాద్ అనే పేరు ఉన్నవాళ్ళంట. మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసాను, రీలు. ఇంకా జీవితం సాక్రిఫైజ్ అని అంట అందరికి. జీవితం ప్రసాదం అనమాట. అందరికి అర్పించి ఏం మిగలదేమో. ఏ కప్పుతో అయితే కప్పు గాని గ్లాసు గాని దేంతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాసుడు శనగపప్పు. దీన్ని ఒక అరగంట నానబెట్టాను. చక్కగా నానిపోయింది అనమాట. ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో అయితే పప్పు వేసుకున్నామో దాంతో 3 కప్పులు
నీళ్ళు పోసేసుకుని పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించేసుకోవాలి నీరు అంతా ఎగిరిపోయాక. పప్పు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. దగ్గర మనకి కనీసం అరగంట అయినా టైం పడుతుంది మనకి పూర్ణం అంతా రెడీ అవ్వడానికి. లోపల పూర్ణం రకరకాలుగా పెట్టి చేసుకుంటారు, అంటే పూర్ణం బూర్లు అంటాం కదా వీటిని, పప్పు పూర్ణం బూర్లు. అలాగే కొంతమంది రవ్వ కేసరి అంటే తెల్లది రవ్వ కేసరి ఉంటుంది, అది పెట్టి చేస్తారు. సేమియా బూర్లు చేస్తారు. అలాగే ఎర్ర గోధుమ రవ్వ పూర్ణం పెట్టి చేసుకోవచ్చు. అలా రకరకాల బూర్లు ఉంటాయి. అందులో మనకి పప్పు పూర్ణం బూర్లు అనేది మనకి గోదావరి జిల్లాలో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికి కూడా ఇది ఫేమస్ అనమాట. మనకి ఆ స్టైల్లో ఇప్పుడు నేను చేసినట్టుగా చిన్న చిన్న టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేసుకుంటే మనకి పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ ఎంత బాగుంటుంది. బోరు పైన కరకరలాడుతూ లోపల పూర్ణం కమ్మగా అలా వస్తాయి. చూడండి బియ్యం పిండి, ఇది మనం గ్లాసు పప్పుకి 2 గ్లాసులు అంటే వంతుకి 2 వంతులు చొప్పున బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. దీన్ని మనం ముందుగానే ఓ పావుగంట ముందు కొద్దిగా నీళ్ళు వేసి తడుపుకోవాలి. తడిపెట్టుకోవడం అంటారు కదా. డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే సరిగ్గా కలవదు, పిండిలో ఉండల కింద అయిపోద్ది. ఈ పిండి ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే మనకు పైన లేయర్ అనేది కరకరలాడుతూ వస్తుంది అనమాట. ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ తడుపుకుందాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. కాదు, పప్పు రుబ్బింది పురుష ప్రపంచం. బాగుంది. ఇలాగా నేను రుబ్బుతుంటే నాకు ఎగదోడు రావట్లేదు. అలాగా మరి అదే ఇప్పుడైతే ఎంత తిప్పుతాను. అందరికీ అన్ని రావు. ఆగండి ఒకసారి, అంత చివర పట్టుకుంటే గురుజు ఊడిపోద్ది. ఒకసారి రుబ్బండి. పిండితో వేయి బూరె వేయి. బాగుంది, భలే ఉరుమవుతుందా పప్పు. మరి రోట్లో బాగా ఉరుమవుతుంది. అది పొట్టు పప్పు అలాగే అవుద్దేమో బాగానే. గుళ్ళు అయినా కూడా అవుతుంది. ఇది ఇంకా బాగా అవుతుంది రోల్లో కాబట్టి. మిక్సీలో అయితే ఇలా రాదే. గారైనా బూరైనా రుచి బాగుంటది అన్న. మిక్సీలో రాదేమో ఇలాగా. మిక్సీలో రాదు, మళ్ళీ జిగురుగా ఉంటది మిక్సీలో. రోట్లోను గ్రైండర్లో కూడా బాగానే వస్తుంది. బోలెడంతా వ్యాయామం అయ్యేది శరీరానికి. అవి ఇంటి పనులు చేసుకుంటే చాలు తెలుసా. బట్టలు ఉతుక్కొని, పప్పు రుబ్బుకొని, వాకలు తుడుచుకొని, కల్లాపులు వేసుకొని పిల్లలు చూసుకుంటేనే ఇదే బోల్డ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు అవన్నీ మానేసి ఫుడ్ తిని వాటిని కరిగించుకోవడానికి జిమ్లకి వెళ్తున్నారు జనాలు. బట్టల బదులేమో వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి, ఇట్ల బదులేమో గ్రైండర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పిండిలో జస్ట్ 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది 2 స్పూన్ల పంచదార వేసుకుంటే మనకి పైన లేయర్ కూడా కొంచెం తీగా ఉంటుంది. అలాగే మనకి కలర్ కూడా బూరి కలర్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ వరిపిండి ఉంది కదా కింద, అది ఇది బాగా కలిసేలా కలిపేసుకోవాలి. పప్పులో నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయినాయండి, దించేసుకుంటున్నాను. పప్పు చూడండి, మనకి పట్టుకొని ఇలా మెదిపితే మెత్తగా అసలు పలుకేమీ లేకుండా ఇలా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని ఇలాంటి పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కప్పు పప్పుకి కప్పు తురిమిన బెల్లాన్ని కూడా ఇప్పుడు దీనిలో వేసేసుకుని పొయ్యి మీద పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి. పాకం వస్తుంది కాసేపటికి. ఈ పాకం అంతా దగ్గర పడే వరకు పొయ్యి మీద ఉడికించుకోవాలి. మనకు పప్పు కొద్దిగా తడి ఉంటే వాటర్ ఏమీ అవసరం లేదు, కానీ మరి కొంచెం డ్రైగా ఉంది కదండి, తడంతా ఆరిపోయింది. సో కాబట్టి కొద్దిగా 1 స్పూన్ వాటర్ వేస్తున్నాను. బెల్లం మనకు తొందరగా కరుగుద్ది అనమాట. చూడండి, మనకి స్పూన్ వాటర్కే ఇంత పలచగా అయిపోయింది అప్పుడే పాకం.
కొంచెం తడి ఉంటే పప్పు అసలు వాటర్ ఏమి వేసుకోకూడదండి, డైరెక్ట్గా బెల్లం వేసి ఉడికించేసుకోవడమే. నేను డ్రైగా ఉందని కొద్దిగా వాటర్ పోసాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. చిన్న మంట మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడి ఇదంతా డ్రైగా అయ్యే వరకు. మనం ఈ పప్పు ఉడుకుతున్నప్పుడే దీనిలో వేసుకోవడానికి ఒక 4 యాలకులని పొడి చేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల మంచి సువాసనతో పాటు రుచి కూడా వస్తుంది అనమాట. యాలకుల పొడి చేసేసుకున్నాం కదండి మెత్తగా, దీన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, పాకం స్మెల్, ఇంకా ఈ యాలకుల పొడి వాసన భలే ఉంటుంది అసలు. ఇది కొంచెం దగ్గర పడుతుంది కదండి, ఇప్పుడు జస్ట్ ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి వేసి కలుపుకోవాలి. కొంచెం ఇంకా లైట్గా గట్టి పడితే సరిపోద్ది అనమాట, దగ్గర పడుతుంది. కలుపుకోవడం మర్చిపోకూడదండి, అడుగట్టేస్తూ ఉంటుంది, దగ్గర పడి కొద్దీ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉండాలి మనకి పూర్ణం. ఇది దింపేసిన తర్వాత బాగా చల్లారి పెట్టాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది, మనకు ఉండ అవడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ రకంగా ఉన్నప్పుడు దింపేసుకోవాలి. మూగుడు పెట్టుకుని పొయ్యి మీద మనం బూర్లు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసి బాగా మరిగించుకోవాలి. చూడండి, మనకి ఇదంతా చక్కగా చల్లారిపోయి చూడండి గట్టిపడింది. చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని చక్కగా ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి, చెయ్యి ఒకసారి ఇలా తడి చేసుకోండి. మనం ఈ పూర్ణాన్ని ఇందులో వేసుకుని కొంచెం పిండితో ఇలా పైన ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలాగా పిండితో కవర్ చేసేయాలండి మొత్తం. పూర్ణం ఎక్కడ కూడా మనకు బయట కనబడకూడదు, కనబడితే ఏమవుద్దంటే ఆయిల్లో చీదేస్తుంది అనమాట, మొత్తం ఆయిల్ అంతా పాడైపోద్ది. ఇట్లా మొత్తం కవర్ చేసి జాగ్రత్తగా వదులుకోవాలి. అలాగే ఈ ఉండలన్నింటిని కూడా ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. బాగారు అదే మీకు పట్టుకొచ్చానండి. ఏం పట్టుకొచ్చా? పట్టుకొచ్చాను. ఏం పట్టుకొచ్చావు? ఇగో మీది ఇవాళ పెళ్లి రోజు కదా, మీకు గిఫ్ట్ ఇద్దాం పట్టుకొచ్చాను. ఏమో ఏం తెచ్చాను ఊహించండి. బంగారం చేయించుకొచ్చా మీ అక్క? దానికన్నా గొప్పదా, మా తాత పోతా ఒకటి ఇచ్చాడన్నగా. ఏమిచ్చాడు? అది సుట్ల బాక్స్ అని ఇచ్చాడు. అది మీ పెళ్లి రోజు గిఫ్ట్ ఇద్దామని నేను తెచ్చాను. మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా. ఏంటి చెప్పరు నాయన? ఇది బాగుండే పిలాంతర పగడి లాంతరండి. ఏం చేసుకోవాలి ఇప్పుడు? అది రాసుకోండి, వెలిగించుకోవడం అన్న. అండ్ అలాగే ఇంకో మెమరబుల్ ఇది, మీ పిల్లలకి చూపించండి. ఏంటి డాడీ అని అడుగుతారు చూడండి, వాళ్ళకి తెలియదు కదా, తర్వాత తరాలు చూపించడం మీ దగ్గర ఉంటది. ఇది అనే తీసుకోండి, బాగుంటది. ఇక మరి బొక్కడిపోయింది ఇది, పగిలిపోయిందా? సిమిలి బుడ్డి శుభ్రం దాచుకొని దాన్ని తగిలించుకుందాం. బాగుంది కదా? బాగుంది, దాచుకోండి. తగిలి దాన్ని తగిలి. బూరెట్టా బూరు పెడతాను.
కదమ్మా వండింది. మరి పెట్టిపోయాను చూడు, అగా? చూసి ఎలా ఉందో చెప్పు. గొబ్బరి కూర వేసావా? కొబ్బరి కూర కొన్నిట్లకి వేసాను. వేసావా? నాకు గొబ్బరి కూర ఇష్టం తెలుసు కదక్క. అవును, బాగుంటది కొబ్బరి ఆ. కూర. సూపర్ సూపర్. కొబ్బరి కూర కలిపితే బూరి సూపర్ ఉంటది. ఇందులో గొబ్బరి కూర కనపడతలేదు నాకు. అది కలిపేసాను మర్చిపోయి, అక్కడక్కడ తగులుతుందిలే. బబ్బా బాగుందా? బంతి భోజనంలో బూరిలో కొంచెం సేము. సూపర్ ఉందండి. బాగుందా? మొత్తానికి మా పెళ్లి రోజు విందు పసందు. పూర్ణం బూరే మజాగా కాదండి. నా ఒక్కడికే కాదు బూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. గోదావరి సైడ్ అయితే మా గోదావరి మర్యాద తెలుసు కదండి. మెయిన్ బూరి లేకుండా వాళ్ళ ఫంక్షన్ ఉండదండి. ఏ ఫంక్షన్ చేసుకున్నా బూరి ముక్క వేస్తారు. పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నింటిలో బూరి ముక్క నేను ఫోటోలో ఎత్తాను వెళ్తాను. అక్కడ ఏమంటా తెలుసా, అక్కడ పెద్ద మనిషి అవ్వాల్సిన పిల్లలు ఏమే బూరి ముక్క ఎప్పుడు ఎడతావా, బూరి ముక్క ఎప్పుడు ఎత్తావా అని అడుగుతారండి. అంత ఫేమస్ అంటే బూరి ముక్క అనేది ఫేమస్. ఫంక్షన్ మీరు బూరు కంపల్సరీ ఉండాలండి. అలాంటి బూరు ఇంకా మా అక్క పెళ్లి రోజు సందర్భంగా ఇవాళ బూరు నాకు ఇష్టం. మొన్న నుంచి కర్ర నుంచి చేస్తున్నాను బాబా. ఎవరు వండి ఎడతారా నా సమయం కుదిరింది వండేసి మాకు తినేస్తున్నాను నేను. సూపర్ 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 మామూలు సూపర్ అండి. కొబ్బరి ఇందులో వచ్చిండ్రు. మనమందరం తీయని వేడుక చేసుకుందాం ఈ బూరితోటి. చేస్తాను దాని పంది దీని పందిందే. చూడండి మా అక్క బొగ్గలు నిజంగానే బూరి బొగ్గల్లో ఉన్నాయి కదండి. చిన్నప్పుడు అనేది మా పెద్దమ్మ అనేది మా మామ ఉండేదండి. మామూలుగానే బూరెట్టుకున్న బొగ్గలాగా ఉన్నాయండి. మళ్ళీ బొగ్గలు ఉండే బూరెట్టేవంట. అదండి బూరి అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో జరిగే పండగలకి పబ్బాలకి ఫంక్షన్లకి అన్నిటికి కూడా మీకు రాదనుకుంటే ఈ రకంగా చేసుకుని తిని చూడండి. అసలు సూపర్ గా ఉండే బూర్లు. డజన్లో అప్పుడే 4 తినేసానండి నేను. ప్రసాద్ ఇవాళ తంతే బూర్లు బుట్టలో పడినట్టు పడ్డాడండి. ఇంకో బుట్ట బూరి బూరి సూపర్ సూపర్. కొంతమంది గోదావరి ఇంటి రుచులు ఛానల్ కి రెగ్యులర్ గా పెట్టిన ప్రతి వీడియోకి కూడా కంటిన్యూస్ గా కామెంట్లు అయితే చేస్తున్నారండి. మంచిగా చాలా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఎవరు కూడా ఇప్పటి వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు. చాలా బాగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు, వీడియోస్ ఇష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మమ్మల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ కోసం వెయిట్ కూడా చేస్తున్నారండి. కొంచెం లేట్ అయితే ఎందుకంత లేట్ అయిందని అడిగి అలా కూడా చాలా మంది అడుగుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలండి. ఇలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీళ్ళు మంచి మంచి పాతకాలం వంటలు అన్నీ కూడా మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మేము చూస్తూ ఉండండి వీడియోస్, కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుందండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.